జాయిన్ చేసే దగ్గర మీ టీం ఇబ్బంది పడుతుంటే దానికి ప్రధాన కారణం వాళ్ళకి నమ్మకమైన లేకపోయి ఉండొచ్చు, లేదా సరైన విధానంలో వాళ్ళకి ప్లాన్ చెప్పడం రాకపోయి ఉండొచ్చు, ఎలా అప్రోచింగ్ చేయాలో తెలుసుండకపోయి ఉండొచ్చు. కొత్త వారిని సక్సెస్ఫుల్ గా జాయిన్ చేయడానికి మీ టీమ్ కి ఇలాంటి ఫార్ములాని మీరు ఖచ్చితంగా నేర్పించాలి. ఆ ఫార్ములా ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఫార్ములా పేరు 3 స్టెప్ ఫార్ములా. మొదటిది కనెక్షన్ బిల్డింగ్. ముందు స్నేహం, తర్వాతే బిజినెస్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే కలవగానే బిజినెస్ ప్లాన్ మొదలు పెడతారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలను గుర్తించండి. ఫస్ట్ ఎదుటి వ్యక్తికి ఏం కావాలో తెలుసుకోండి. అదనపు ఆదాయమా, ఆరోగ్యమా, టైం ఫ్రీడమా. మీరు ఏదైతే కాన్వర్జేషన్ చేస్తారో, మాట్లాడతారో, సంభాషణ ఏదైతే మొదలవుతుందో అప్పుడు నువ్వు చేస్తున్నటువంటి జాబ్ బానే ఉంది కానీ నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీరు ప్రయత్నించండి. వాళ్ళు చెప్పే సమస్యని మన బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఎలా పరిష్కరిస్తుందో, సొల్యూషన్ ఎలా దొరుకుతుందో దాన్ని వివరించండి. రెండోది షోదా ప్లాన్. ప్లాన్ చెప్పేటప్పుడు 3 విషయాలు క్లియర్ గా పెట్టుకోండి మనసులో. ఒకటి కంపెనీ, ఇది ఎంత నమ్మకమైన కంపెనీ, ఈ కంపెనీ ఎంత లీగల్ గా నడుస్తుందో విత్ డాక్యుమెంట్స్ తో సహా, ప్రూఫ్స్ తో సహా వాళ్ళకి చూపించండి. రెండోది ప్రొడక్ట్. ఈ వస్తువులు మనకి నిజంగా అవసరమేనా, ఇవి డైలీ లైఫ్ లో ఉపయోగించే ప్రొడక్ట్ ఏనా, అది ఎలా ఉపయోగపడుతుంది, బయట మార్కెట్ లో ప్రొడక్ట్ కి ఈ ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటో మీరు ఖచ్చితంగా చెప్పాలి. మూడోది సిస్టమ్. ఈ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఇన్కమ్ ప్లాన్ కూడా మీరు చెప్పాలి. ఫాలో అప్ అండ్ క్లోజింగ్. గెస్ట్ జాయిన్ అవ్వాలా లేదా అనేది ఇక్కడే డిసైడ్ అయ్యి ఉంది. జాయినింగ్ ఆగిపోతే అది ఇక్కడే ఆగిపోద్ది, జాయిన్ అయినా అతను ఇక్కడే జాయిన్ అవుతాడు. ప్లాన్ విన్న వెంటనే ఎవ్వరు జాయిన్ అవ్వరు. 24 to 48 hours రూల్ ఫాలో చేయాలి. ఇక్కడ ప్లాన్ చెప్పిన 48 గంటల లోపు మళ్ళీ వారిని ఒకసారి కలవాలి, లేదా డైరెక్ట్ గా వీలైతే కలవాలి, లేదా ఫోన్ లో మాట్లాడాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని క్లారిఫై చేయాలి. వాళ్ళకి మీరు ఇలా డైరెక్ట్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని మాత్రం ఎప్పుడు అడగండి. నీకు ఇందులో ప్రొడక్ట్స్ నచ్చాయా, బిజినెస్ ప్లాన్ నచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారనమాట. భరోసా ఇవ్వటం. నువ్వు ఒక్కడవే చేయాల్సిన అవసరం లేదు, మనం కలిసి చేద్దాం, నేను నీకు తోడుంటాను అనే ధైర్యం చెప్తే వాళ్ళు ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వడానికి కొంచెం ఆసక్తి చూపిస్తారు. టీమ్ మెంబర్స్ కోసం చిన్న చిన్న టిప్స్ ని మీరు ఇవ్వచ్చు. రాంగ్ వే అంటే ఏంటి, రైట్ వే ఏంటో మీరు చెప్పొచ్చు. రాంగ్ వేలో ఎక్కువ జనాలు ఏమేమి చేస్తారో చూద్దాం. ఫోన్ లో మొత్తం ప్లాన్ చెప్పేయటం గానీ, జాయిన్ అవ్వమని బతులాడడం గానీ, ఒక్కసారి చెప్పి వదిలేయటం, అబద్ధాలు చెప్పి జాయిన్ చేయటం, ఇలాంటివి చేస్తా ఉంటారు. సో ఇలాంటివి చేయకూడదు. రైట్ వే ఏంటి, ఫోన్ లో కేవలం టైం అడిగి డైరెక్ట్ గా కలవాలి, డైరెక్ట్ గా వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. వీలైతే చెప్పడం రానప్పుడు వాళ్ళ సీనియర్ అప్లైన్ ని గానీ, వాళ్ళ ఇంకొక స్పాన్సర్ ని గానీ తీసుకొని వెళ్లి ప్లాన్ చెప్పించాలి. అవకాశం ఇస్తున్నట్టు గౌరవంగా చెప్పాలి. ఏదైతే అవకాశం ఇస్తున్నారు కదని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం చేయకూడదు. కనీసం 3 నుంచి 5 సార్లు వాళ్ళు జాయిన్ అయ్యే లోపు వాళ్ళతో మాట్లాడాలి. వాస్తవాలు చెప్పి కష్టపడి పనిచేస్తే ఫలితం దొరుకుతుందని వాళ్ళకి వివరించాలి. మీరు